RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలం పరిధిలో పలు గ్రామ పంచాయతీలలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో వివిధ జీపీల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులచే డబ్బా, బాబా సాగర్, చింతల మానేపల్లి ప్రమాణ స్వీకార చేయించారు. అనంతరం సర్పంచ్ సంతోష్ మాట్లాడుతూ రెండవ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించిన గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ గత అభివృద్ధిని చేస్తే శూన్యమని, గెలిచిన నూతన పాలక వర్గం అభివృద్ధికై పట్టుబడతామని, మీ సలహా సహకారాలు మాకు ఇవ్వాలని, అందుబాటులో ఉంటూ పాలకులుగా కాదు సేవకులుగా విధులు నిర్వహిస్తామని, గ్రామ అభివృద్ధికై కమిటీలు ఏర్పాటు చేశామని, నా చివరి రక్తం బొట్టు శ్వాస ఉన్నంత వరకు డబ్బా జిపి అభివృద్ధికై సేవ చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. దయచేసి ప్రత్యేక అధికారి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గౌరవ వార్డు సభ్యులందరూ వచ్చి ఈ స్టేజ్ పైన కూర్చోవలసి ఉంటుంది. దయచేసి ఇంకెవరైతే ఎవరు మిస్ అవ్వాలి కదా, మన వార్డు మెంబర్స్ అందరు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ ఉన్నారుగా. గౌరవ సర్పంచ్ డోంగ్రే సంతోష్ గారు ఉన్నారు, ఠాకరే మౌనిక మేడం, అంగోల చిలకయ్య గారు, దుర్గా వెంకటేష్ గారు, రామ్టేకి కౌశల్య గారు, జుమిడి సుఖదేవ్ గారు, డబ్బా గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఠాకరే మౌనిక గారు రండి. వెల్కమ్. గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదటిగా గౌరవ సర్పంచ్ గారిని స్టేజ్ మీదకి వచ్చి ప్రమాణ స్వీకారం తీసుకొని మీరు సందేశాన్ని చదివి వినిపించాలని కోరుతున్నాను. గౌరవ డోంగ్రే సంతోష్ గారు, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. రండి, సిట్. నేను డోంగ్రే సంతోష్
డబ్బా గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నుకోయిన నేను డబ్బా గ్రామ పంచాయతీగా సర్పంచ్గా ఎన్నుకోబడిన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమాధికారం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. ధన్యవాదాలు. అధికారులారా మరియు నా తోటి మిత్రులారా, గ్రామ పెద్దలారా, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో ఈ డబ్బా గ్రామ భూతల్లికి మరియు డబ్బా గ్రామ పంచాయతీ ప్రజలకు సేవ చేయడానికి నాకొక గొప్ప అవకాశం కల్పించినటువంటి ఈ అనుభూతిని ఈరోజు ఆస్వాదిస్తూ నేడు ఈ డబ్బా గ్రామ పంచాయతీకి ఒక ప్రథమ పౌరునిగా, గ్రామ సర్పంచ్గా నా విధులు బాధ్యతలు సక్రమంగా నీతి నిజాయితీతో క్రమం తప్పకుండా రోజు గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉండి మీ అందరికీ సేవ చేస్తూ ఈ యొక్క మంచి గొప్ప ప్రకృతిమైన సానుభూతిని పెంపొందిస్తూ నా డబ్బా గ్రామ పంచాయతీని మండలంలోనే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ఉత్తమమైన ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నా సాయ శక్తుల్లో వడ్డించి మరియు అయితే గ్రామంలో సమస్యలు ఉన్నాయో వాటిని నాకు సాధ్యమైనంత వరకు తీర్చిదిద్దే విధంగా నా యొక్క కృషి ఉంటుందని, అదేవిధంగా ఈ డబ్బా గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక గొప్ప పేరుంది. అదేంటంటే డబ్బా గ్రామ పంచాయతీ అంటే ఈ సిర్పూర్ తాలూకాలోనే కాదు, ఈ కుమ్రంభూం జిల్లాలోనే రాజకీయంగా అత్యంత చాతుర్యత కలిగినటువంటి గ్రామ పంచాయతీగా పేరుంది. ఇక్కడి నుండి వివిధ పార్టీల్లో కావచ్చు మరియు ప్రజా సంఘాల్లో కావచ్చు మంచి జిల్లా స్థాయిలో నాయకులు ఉన్నారు, మండల స్థాయిలో నాయకులు ఉన్నారు. మరియు దాన్ని అదేవిధంగా వారి బాటలోనే నేను కూడా భవిష్యత్తులో మంచి ఒక స్థాయికి ఎదగాలనే గొప్ప సంకల్పంతో ఈ యొక్క పదవి బాధ్యతలు చేపడుతూ ఈ డబ్బా గ్రామ పంచాయతీ బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలనేది నేను ఎన్నికల ప్రణాళికల భాగంగా ఎన్నికల ప్రచారంలో ఒక మేనిఫెస్టో ద్వారా మీ అందరికీ ఒక మీడియా రూపంలో మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను మరియు నేను గ్రామ పంచాయతీ ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా నాతో సాధ్యమైనంత వరకు నెరవేరుస్తానని, అదేవిధంగా ఈ డబ్బా గ్రామ పంచాయతీకి సేవ చేసే ఇంత గొప్ప అవకాశం కల్పించిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క గ్రామ పంచాయతీ ముందుకెళ్ళాలంటే కొన్ని కమిటీలు, కొన్ని నిబంధనలు, కొన్ని గొప్ప సంకల్పము కలిగినటువంటి రాజకీయ మరియు
ఇతరత్ర అన్ని విభాగాల్లో కొన్ని మేము కమిటీలను నిర్వహించదలుచుకున్నాం. దాని ద్వారా మేము భవిష్యత్తులో ముందుకెళ్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ దానిని ఇప్పుడు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను.